హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియపుత్రి పుత్రులారా, అమ్మఒడి బ్లాగ్ 2008లో ప్రారంభించి రాస్తూ ఉన్నప్పుడు తొలి రోజుల్లోనే ఒక అమ్మాయి పేరేదో నాకు గుర్తులేదు, నేనే మీ స్థానంలో ఉంటే నేను ఇలా చేయనండి, నా చిన్నప్పుడే మా నానమ్మ నాకు నేర్పారు, దారిలో ముళ్ళు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళు అని అంటారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని నేను ఆమెకు సమాధానం చెప్పాను. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం అయినా సరే, నిజమే మీరన్నది. వ్యక్తికి ద్రోహం చేస్తే మనం అలాగే అనుకోవాలి, సరే వాడి పాపాన వాడు పోతాడు అనుకుని దాన్నే చెప్పులు వేసుకొని పోవడం లాంటిది. కానీ ఒకవేళ దారి 10 మంది నడిచే దారి ముళ్ళతో నిండి ఉంటే నువ్వు చెప్పులు వేసుకొని పోతే చాలదు, ఆ ముళ్ళు మరింత మరింత పెరిగిపోతాయి. చెప్పు కాలు అక్కడ పెట్టేందుకు కూడా నీకు చోటు మిగలదు, అంత ముళ్ళమయం అయిపోతుంది. ముళ్ళు ఎంత పెరుగుతాయంటే నీ నడి జీవితంలోకి, నీ నట్టింటిలోకి కూడా వస్తాయి. నీ నట్టింటిలో వంటగదిలోనూ, దేవుడి గదిలోనూ, పడకగదిలో చెప్పులేసుకొని తిరుగుతావేమో, హాల్లో చెప్పులేసుకొని తిరుగుతావేమో, దేవుడి గదిలోనూ, వంటగదిలోనూ, తినే గదిలోనూ కూడా చెప్పులేసుకొని పోతావా? పోయావు పో, అయినా నీ చెప్పు ఆగనంతగా ముళ్ళు బలుస్తాయి. కాబట్టి వ్యక్తి న్యాయం వేరు, సమాజ న్యాయం వేరు. వ్యక్తికి అన్యాయం జరిగితే సరే పో, చెప్పులేసుకొని పో. కానీ సమాజానికి అధర్మం జరిగితే, కీడు జరిగితే చెప్పులేసుకుంటాను, తలంచుకు నా మటుకు నేను వెళ్ళిపోతాను అనడం పలాయనవాదం, పిరికితనం. సమాజానికి కీడు జరిగితే నీ భవిష్యత్తు తరం కోసమైనా నువ్వు దాని మీద తిరగబడవలసినదే. ఇదిగో ఇప్పటికీ నువ్వు చాలామంది తలంచుకొని పోతాం, భయపడుతున్నాం, మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, టార్చర్ చేస్తారు అనుకుంటే భవిష్యత్తు మిగిలే దగ్గరికి వచ్చిందా ఇప్పుడు సమాజం? ముళ్ళు బలిసాయి, దారులు మూసుకుపోయాయి. కాబట్టి సామాన్యులారా, పిరికితనానికి, పలాయనవాదానికి పాజిటివ్ క్యాప్షన్స్ పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే భవిష్యత్తు మిగలదు, సమాజం సమూలంగా నాశనం అవుతుంది. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం. విలువలు లేవు. కుడి ఎడమల, ముందు వెనక, పైన క్రింద, లోపల బయట అంతటా దగ. కాబట్టి సామాన్యులారా, పాజిటివ్ క్యాప్షన్స్ పెట్టుకోకండి నెగిటివ్ గుణాలకి. చెక్ యువర్ సెల్ఫ్. ఆత్మ విమర్శ చేసుకుంటేనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అప్పుడు అది సత్యాన్ని అంగీకరిస్తుంది. కొన్ని కోట్ల జన్మలుగా మనకున్న అల్టిమేట్ గోల్ ఆత్మ జ్ఞానం, ఆత్మానందం, దాన్ని పొందగలుగుతాం. కాబట్టి సామాన్యులారా, చెక్ యువర్ సెల్ఫ్. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ దిస్ పోస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.